తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నార్మల్గా అడుగుతున్నాను ఇప్పుడు హ్మ్. ముంబై హీరోయిన్స్ ఎవరైనా బయట వాళ్ళు వచ్చినప్పుడు హ్మ్. వాళ్ళు ఏదైనా ఒకవేళ కంప్లీట్ స్కిన్ షో చేసిన హ్మ్. ఒకవేళ రొమాంటిక్ సీన్స్ చేసిన కొంచెం Hmm. లిప్ లాక్స్ కానీ ఏమైనా చేసిన హ్మ్. వాళ్ళని ఒకవేళ ఒక తెలుగు అమ్మాయి వచ్చి డైరెక్ట్ ఇలాంటి సీన్లు చేస్తే ఇద్దరి మధ్య జడ్జిమెంట్ ఎలా ఉంటుంది? ఆడియన్స్ నుంచి అడుగుతున్నాను, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఒక తెలుగు అమ్మాయి చేస్తే అంత సింపుల్గా యాక్సెప్ట్ చేస్తారా, లేదా ఏమన్నా అంటారా? ముంబై హీరోయిన్స్ చేస్తే ఎలా చూస్తారు? అదే నేను యాక్చువల్లీ రీసెంట్‌గా రియలైజ్ అయ్యాను అది. అంటే నేను 'అమి తుమి' రిలీజ్ అయిన వెంటనే ఫోటో షూట్స్ చేశాను. బోల్డ్ Hmm. షూట్సే చేశా. Hmm. అంటే నేను ఏదో ఆహ్, అదే అంటున్నా. అంటే ఇప్పుడు అలా చేస్తేనేమో ఇలా అంటారు. ఇలా చేస్తేనేమో అలా అంటారు. Hmm. నాకు అర్థం కావట్లేదు యాక్చువల్లీ. ఇప్పటికి ఇన్‌స్టాగ్రామ్‌లో నేనేమన్నా బోల్డ్ షూట్స్ పెడితే, ఛాన్సులు రావట్లేదు అందుకే చేస్తుంది. దట్స్ నాట్ ద పాయింట్. నా Hmm. పాయింట్ ఏంటంటే, ఓకే. ఇప్పుడు ముంబై హీరోయిన్స్‌కి మీరు హోటల్స్‌కి పే చేస్తారు. డబ్బింగ్ ఆర్టిస్ట్‌కి పే చేస్తారు. నాకు తెలుగొచ్చు. డబ్బింగ్ ఆర్టిస్ట్‌కి పే చేయని అవసరం కూడా లేదు. Hmm. హోటల్ రూమ్ కూడా నాకు అక్కర్లేదు. Hmm. ఎందుకంటే నేను ఇక్కడే ఉంటాను. కాస్ట్ చాలా కట్ చేయొచ్చు. ప్లస్ ఐ డోంట్ నో ఎందుకు అలా రియాక్ట్ అవుతున్నారు అనేది. Hmm. కాంపిటీషన్ చాలా ఉంది. సో, ఇప్పుడు నేను బోల్డ్ ఉంటే ఉండాల్సొస్తది. కరెక్ట్. సో, ఇట్స్ ఎ చాయిస్. అంటే Hmm. యాహ్! దట్స్ ఇట్. బట్ అంటే మీరు ఇవన్నీ చూస్తూ కూడా ప్రభుత్వ సారాయి దుకాణం లాంటి సినిమా చేయడం యెస్. లిటరల్లీ యెస్. మీ గట్సీ నేచర్. ఓహ్! ఐ లవ్ ద షూట్. అంటే పెర్ఫార్మన్స్‌కి చాలా స్కోప్ ఉండింది దాంట్లో. సో, అందుకే చేశా. అంటే రోజు ఇంకా అదే బబ్లీ గర్ల్ అదే ఇది చేయలేం గదా! సో, యాహ్! సో కే డ్రామా టైప్ ఏమీ రాలేదు కదా ఇప్పటిదాకా మీకు? లేదు. ఆ నాకు టైప్ ఆఫ్ కావాలి. యెస్. యెస్. అంటే యెస్. ఆడియన్స్ వెంటనే అలా చూడగానే పడిపోతారు. అలాంటి మంచి అవునవునవును. సిరీస్ ఏదైనా వస్తే మీకు యెస్. యెస్. లిటరల్లీ యెస్. మీకు ఖచ్చితంగా మారుతుందని నేను అనుకుంటున్నా అప్పుడు. థ్యాంక్ యూ. అంటే ఐ సాంప్రదాయమైన హోపింగ్. క్యారెక్టర్స్ వచ్చినాయి కానీ ఆ! సో ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ యెస్. ఒక డీప్ యెస్. ఆ! బట్ డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు ఏకంలోకి వచ్చేసరికి ఒక డీసెంట్ రోల్, ఒక డీసెంట్ అమ్మాయి. అవునవునవును. ఇక్కడికి వచ్చేసరికి ఏమో మొత్తం ఈవెన్ మీరే ఆ! వర్డ్స్ మాట్లాడతారు, మీరే తిడతారు అవునవును. బూతులు. అవునవును. చాలా డిఫరెన్స్ ఉన్నాయి రెండిట్లకి. అవునవును. అంటే అదే అంటే డైరెక్టర్స్‌ని కన్విన్స్ చేయడం కష్టమైపోతుంది యాక్చువల్లీ. అంటే నేను అన్నీ చేయగలుగుతాను చూడండి. అండ్ ద రీజన్ వై ఫోటో షూట్స్ నావెందుకు అలా ఉన్నాయంటే అదే రీజన్. అంటే పోర్ట్‌ఫోలియో లాగా ఇప్పుడు అవును, డైరెక్టర్స్ ఉంటే ఏదైనా చేయగలను. ఏదైనా ఐ కెన్ డూ పెర్ఫార్మన్స్ వైస్ మ్మ్. ఇఫ్ ఇట్స్ నెసెసరీ ఫర్ ద క్యారెక్టర్. సో అదే. యా యా హ్మ్. సో నేను ఒకటి తప్పుగా అనుకోవద్దు, ఇది ఫస్ట్ రెస్పాండ్ అవుతున్నానని. నేను కొంచెం బాధేసిందండి లిటరల్లీ మీరు అది చెప్పిన తర్వాత ఓపెన్గా లాస్ట్ ఇంటర్వ్యూలో సమ్ వన్ గ్రాబ్డ్ మై చెస్ట్ అని చెప్పి విండో నుంచి బస్సులోంచి. అవునవునవునవును. నేను అంటే లిటరల్లీ మొన్న ఇన్సిడెంట్ అయింది నిధి అగర్వాల్ గారిది. అప్పుడు అందరూ ఇటువైపు ఎస్. టర్న్ అయింది, ఉమెన్ ఎస్. డ్రెస్సింగ్ ఎస్. గురించి టర్న్ అయింది, కానీ ఎవరెవరు చేతులేసారు ఆ రోజు అనేది వాళ్ళు ఎవరిని మెన్షన్ చేయలేదు. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు సేమ్ కైండ్ ఈ పర్సన్ ఆ! గనక మీరు ఒకవేళ ఐ మీన్ బయటోడికి ఎవరికి తెలియకపోవచ్చు ఎవడో చేసాడు ఆ రోజు అనేది, బట్ వాడికి అంతరాత్మ చెప్తుంది కదా. ఎగ్జాక్ట్లీ. ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి? ఇది ఖచ్చితంగా వైరల్ అయ్యి వాడు చూసి వాడు రియలైజ్ అవ్వాలి, వాడు ఎంత తప్పు చేశాడు జీవితంలో అనేది వాడు యాక్చువల్లీ రియలైజ్ అవ్వాలి. నేను పక్కన కో యాక్టర్స్ ఉండే. నేను ఈజీగా చెప్పగలుగుతాను వాళ్ళకి. కానీ ఏమవుతదంటే ఇలాంటి విషయాల్లో లైక్ థింగ్స్ లైక్ దిస్ అమ్మాయి ఎలా రియాక్ట్ అయినా అమ్మాయి తప్పంటారు. ఇప్పుడు నేను ఓపెన్‌గా ఆ రోజు చెప్పలేకపోయాను. ఎందుకంటే నాకు తెలుసు ఏమవుతదో దాని తర్వాత. అండ్ నేను అతన్ని చూసాను. హి వాస్ లాఫింగ్. నవ్వుతూ వెళ్ళిపోతున్నాడు. అంటే ఏదో ఆయనకు కూడా సాధించాను, తెలుసు. ఏదో సాధించాను అనే ఫీలింగ్ ఏమో మేబీ. కానీ ఆయనకు తెలుసు నేనేం చేయలేను ఆ సిట్యుయేషన్‌లో అని. అన్ని మంది జనాలు ఉన్నప్పుడు నేనిప్పుడు ఎవరికో చెప్పి కిందికెళ్ళి గొడవ పెట్టడం కన్నా వదిలేయడం బెటర్ అనిపించింది. అంటే పాపం అనిపించింది. అరే! ఏంటి నువ్వు ఏం హ్యాపీనెస్ ఏం సాధిస్తావు ఇది చేసి అని. అగైన్ మళ్ళీ డ్రెస్సింగ్ గురించొస్తే ఏ డ్రెస్ ఏసుకున్నా ఆ రోజు అంటే యాక్చువల్లీ ఒక పాయింట్ ఉంది. నేను క్లాసికల్ డాన్స్ చేస్తాను. ఆ రీల్స్ పెడతాను. దానికంత రీచ్ ఉండదు తెలుసా? మళ్ళీ నేను వేరే ఏదైతే ఎక్స్‌పోజ్ చేసి వాటెవర్ ఇలా బోల్డ్ షూ దానికి చాలా రీచ్ ఉంటది. నాకే బాధేస్తది. మళ్ళీ మీరే అంటారు ఎందుకలా చేస్తున్నారని. మీరు చూడండి అయితే. ఇప్పుడు నేను క్లాసికల్ డాన్స్ వీడియోస్ పెడుతున్నానంటే చూడండి. అప్పుడు మాకు మోటివేషన్ వస్తది. సో, అదే బట్టల గురించి అసలు కానే కాదది. మైండ్‌సెట్ అంతే.
లిటరల్లీ అంటే ఇప్పుడు చూసే వాళ్ళందరూ ఇది చెప్పే నీతులు వేరే ఉంటాయి కమెంట్స్ లో. అదే బట్ ఆ షేర్లు చూసినా మీకు తెలుస్తుంది కింద బోల్డ్ షూట్ చేసినప్పుడు ఆ షేర్లు ఎన్ని ఉంటాయి, ఎంతమంది పంపించుకుంటున్నారు, ఎంతమంది ఏం చేస్తున్నారు. అండ్ ఐ డోంట్ ఏమంటారు, ఐ నెవర్ పేడ్ ఫర్ ఫాలోవర్స్. నేను చాలా ఆర్గానిక్ గా వెళ్దామని, అందుకే నాకు అంత తక్కువ ఫాలోయింగ్ ఉంది. అంటే దే ఆర్ పీపుల్ హూ బై ఫాలోవర్స్, నాకు అవన్నీ చేయాలని లేదు. సో నాకు తోచింది నేను చేస్తాను, కానీ అప్పుడప్పుడు బాధేస్తుంది ఎవరేమని అంటే. సో యా సో వాడు ఐ మీన్ ఇప్పుడు ఎవడైతే ఇలా చేశాడో వాడికి ఐ మీన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి సేమ్ అదే రీచ్ అయ్యింది, అదే అలా జరిగిందని చెప్పి తెలిస్తే వాడు ఇలాగే ఫీల్ అవుతాడా, హ్యాపీగా ఫీల్ అవుతాడు అంటారా, మామూలుగా లైట్ తీసుకోండి అని అంటాడంటారా? తెలీదు యాక్చువల్లీ. వాళ్ళ అక్కకో అంటే వాళ్ళ చెల్లికో వాళ్ళ మదర్కో ఎవడో ఇలా చేసాడరా, నాకు బస్సులో వెళ్తుంటే ఇలా చేసాడరా అని చెప్తే వాడు ఇలాగే రియాక్ట్ అవుతాడంటారా ఐ నవ్వుకుంటూ? హోప్ అంటే నా వర్స్ట్ ఎనిమీకి కూడా జరగద్దని నేను అనుకుంటున్నాను. ఈవెన్ ఇఫ్ ద గైస్ వాళ్ళ వాట్ ఎవర్ అమ్మాయి రిలేటివ్స్ అయినా వాళ్ళకి జరగకూడదనే కోరుకుంటాను నేను. అక్కడ నాకు మళ్ళీ సఫర్ జరిగిన అయ్యేది అమ్మాయి మళ్ళీ. అమ్మాయి సఫర్ అవుతుంది ఇప్పుడు. అలాంటి మైండ్ సెట్. బట్ ఐ విల్ టెల్ వన్ థింగ్, అంటే యూజువల్లీ జనాలు ఏమంటారంటే ఇంట్లో మమ్మీ పెంచుతుంది కాబట్టి అమ్మ చెప్పి నేర్పాలి అది అది. యాక్చువల్లీ నేర్పుతారు, నేర్చుకోకపోతే ఇంకేం చేస్తాం. ఇప్పుడు నేను కూడా విక్టిమ్ కార్డ్ ప్లే చేయాలని కాదు. ఇంకోటి నేను ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నానంటే టైమ్స్ హ్యావ్ చేంజ్డ్. అప్పుడు నేను ఒకవేళ చెప్పుంటే కదా, అప్పుడే రిలీజ్ అయింది నా ఫిలిం, ఒకవేళ అప్పుడు చెప్పుంటే వచ్చిందిలే విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తుంది, వచ్చింది ఇంకో ఫెమినిస్ట్, ఇలా మాట్లాడతారు. సో అందుకే మాట్లాడలేదు అప్పుడు నేను, అంతే. యా బట్ ప్రాబ్లం ఏంటంటే మీరు ఎంత లైట్ తీసుకున్నా కూడా డీప్ సబ్ కాన్షియస్ మైండ్లో ఇవి ఉండిపోతాయి. ఇవి చిన్న చిన్నవన్నీ ఇవన్నీ నెగిటివ్ ట్రామాస్ లెక్క చిన్న చిన్న ఉండిపోతాయి. గుర్తొచ్చినప్పుడు అది దరిద్రంగా అనిపించిన కొంచెం అవును ఉంటది. వాట్ ఇఫ్ ఇప్పుడు వాడు మీకు దొరికాడు అనుకోండి, మీకు దొరికాడు, మీకు మొత్తం సపోర్ట్ ఉంది, వెనకాల ఉన్న వాళ్ళందరూ మేమే, మీ గ్యాంగ్ ఉంది వెనకాల, దొరికాడు వాడు సింగిల్గా, ఏం చేస్తారు? నేనా యాక్చువల్లీ ఎప్పుడు అనుకోలేదు, నేను వదిలేస్తాను యాక్చువల్లీ. అంటే ఇప్పుడు నిజంగా దొరికాడు అంటే ఏమో మేబీ జస్ట్ మాట్లాడతానేమో, అంటే నీ బాధ ఏంది, ఎందుకు, వై, మేబీ అతని ట్రామా వల్ల అలా, ఐ డోంట్ నో వై డిడ్ దాట్, బట్ డెఫినెట్లీ రీజన్ అడుగుతాను, సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. వెళ్ళి ఇలా కొట్టేసి రక్కేసి అలా, ఐఎమ్ నాట్ ఫర్ వైలెన్స్ ఆర్ సంథింగ్, బట్ యా డెఫినెట్లీ మాట్లాడతాను, అసలు అతని ప్రాబ్లం ఏంటో తెలుసుకుంటాను. అంటే ఇప్పుడు నేను ఎందుకు కొంచెం అన్నానంటే నాకు కొంచెం ఏమనిపించింది అంటే లాస్ట్ టైం కూడా అదే అనిపించింది, ఎవరు వీళ్ళ సైడ్ ఎందుకు మాట్లాడలేదు. ఇప్పుడు మీకు ఈవెన్ లా అయినా కూడా, ధర్మం అయినా, ఎవరు ఏ రిలీజియన్ అయినా కూడా చెప్పేది ఏంటంటే ఉమెన్ కన్సెంట్ ఉంటే వేరు. ఎవరో తెలియకుండా ఒక అమ్మాయిని డైరెక్ట్ వెళ్ళి చేతేసి తెలియకుండా గుంపులో తెలియట్లేదులే అదో ఆనందం. నేను తప్పు చేశానని గుంపులో ఎవరికి తెలియదు, బట్ అక్కడ ఆడపిల్ల బాధపడుతుంది. ఇప్పుడు చెట్టుకి మామిడికాయలు కోసుకోవడం ఇవన్నీ ఏదో సరదా ఉంటాయి చిన్న చిన్నవి, వీటితో కంపేర్ చేసుకుంటే ఒక మనిషి అక్కడ సఫర్ అవుతుంది. ఇంతమంది చేతులు వేస్తే ఎంత సఫర్ అవుతుంది. ఇప్పుడు నిధి అగర్వాల్ గారిది విషయంలో ఎవరు ఈ టాపిక్ మాట్లాడలేదు, నాకు అప్పుడు బాధేసింది. అందరూ వస్త్రాధారణ మీదకి వెళ్ళిపోయింది కంప్లీట్. శివాజీ గారు వర్సెస్ అనసూయ గారు ఇలా అయిపోయింది, ఇది అయిపోయింది. కొంతమంది ఫెమినిస్టులని, ఈయనేమో కరెక్ట్ చెప్పినా లేడీస్ సరిగ్గా తీసుకోలేదని కొంతమంది సపోర్ట్ చేస్తూ ఇలా అయింది. కానీ వాళ్ళ సైడ్ ఎవరు మాట్లాడలేదు అసలు, అది మిస్ అయింది. యాక్చువల్లీ ఆ రోజు నేను మొత్తం కవర్డ్ ఉండే, అయినా అయింది. సో అప్పుడు ఇంకా కోపం వేస్తుంది తెలుసా. నేను అన్నీ కరెక్ట్గా చేస్తున్నప్పుడు నాకు ఆపర్చునిటీస్ రావట్లేదు, ఎవడో వచ్చి ఏదో చేస్తాడు, మళ్ళీ అంటే కామెంట్స్లో బ్యాడ్ కామెంట్స్ వినాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఏమనిపిస్తుంది అంటే అమ్మాయికి బరాబర్ చేస్తాను నేను. ఇప్పుడు నేను వేసుకుంటా ఆ బట్టలు, రెబల్ అవుతారు, ఎందుకు అవ్వకూడదు. నేను కరెక్ట్గా అవుతున్నప్పుడు మైట్ యాజ్ వెల్ వేర్ వాట్ ఐ వాంట్ కదా. సో నేనైతే ఆ పర్స్పెక్టివ్ నుంచే స్టార్ట్ చేస్తున్నా. ఐఎమ్ లైక్ నాకు నచ్చింది నేను వేసుకుంటా. నేను సతీ సావిత్రి లాగా ఉన్నప్పుడు నాకు ఇవ్వలేనప్పుడు వాల్యూ, యూ కెనాట్ ఈవెన్ క్వశ్చన్ వెన్ ఐఎమ్ వేరింగ్ వాట్ ఎవర్ ఐ లైక్. ఇట్స్ మై బాడీ, మై చాయిస్. సో యా. సో మీకు ఐ మీన్ ఈ బోల్డ్ అనే డెఫినేషన్ రకరకాలుగా మారుతూ ఉంటుంది. కొంతమంది బోల్డ్ అని వేరే దాన్ని అనుకుంటారు, కొంతమంది బోల్డ్ అనే కరెక్ట్ మీనింగ్ తెలియదు చాలా మంది. మీ డెఫినేషన్ ఏంటి బోల్డ్ అనే దానికి? సో బేసికలీ
దేవుడు అమ్మాయిల్ని ఒక రకంగా క్రియేట్ చేశారు. అది ఎందుకు క్రియేట్ చేశారు నా పర్స్పెక్టివ్ అంటే టు అంటే నాకు ఇష్టం అలాంటి బట్టలు వేసుకోవడం. నేను రోడ్డు మీద బికినీ వేసుకొని నడుస్తా అని నేను అనట్లేదు. సందర్భం ఉంటుంది, ఐ గెట్ ఇట్. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఏం సందర్భం సిచ్యువేషన్ ఉండదు. యూ కెన్ బీ వాట్ ఎవర్ యూ వాంట్. ఏదైనా ఫోటోషూట్ చేయొచ్చు అండ్ ఆల్ దాట్. అండ్ అనదర్ థింగ్ ఇస్ యూజువలీ మేబీ ఫెమినిస్ట్ ఐటమ్ సాంగ్స్కి దీనికి దానికి అగేన్స్ట్ ఉండొచ్చు. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఐటమ్ సాంగ్స్. ఇట్స్ లైక్ సెలబ్రేటింగ్ యువర్ బాడీ, సెలబ్రేటింగ్ యువర్ సెక్షువాలిటీ. ఇప్పుడు సెక్షువాలిటీ అంటే మళ్ళీ నెగిటివ్ ఇది వస్తుంది. ఓ షీఈస్ టాకింగ్ అబౌట్ దిస్ దాట్. ఇప్పుడు మర్లిన్ మాన్రో ఉంది, లైక్ షీ వాజ్ నోన్ ఫర్ హర్ బోల్డ్నెస్. సో నాకు అలా అవ్వాలని ఉంది, బట్ విత్ రెస్పెక్ట్. అలా అని నేను ఏది పడితే అది చేసేస్తాను, ఏ సీన్ వస్తే అది చేసేస్తాను అని అనట్లేదు. ఇఫ్ ఇట్ మేక్స్ సెన్స్ టు మీ నేను చేస్తాను. ఆ మూవీకి అది అవసరం అవుతేనే చేస్తాను. సో అంతే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.